వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఏపీ రాజకీయాల్లో ఒక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడానికి అయితే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఆయనకు దొరికింది. దాంతో నారా లోకేష్ గారు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అయితే కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఒక చర్చకైతే దారితీసింది. ముఖ్యంగా ఈ మధ్య మనం చూసాము. మే 2న అమరావతికి వచ్చిన నరేంద్ర మోడీ గారు అక్కడ అమరావతి రీఓపెన్ చేశారు. ఆ రీఓపెన్ కార్యక్రమంలో నారా లోకేష్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ మీరు ఎందుకు నన్ను కలవడానికి రావట్లేదు, నా అపాయింట్మెంట్ నేను ఇస్తాను, మీరు రండి అని చెప్పేసి అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ క్రమంలోనే లోకేష్ గారు కూడా నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అంటే ఈ క్రమంలో ముఖ్యంగా జనసేన నాయకుల్లో ఒక అనుమానం అయితే రేకెత్తింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీ గారికి ఎంత దగ్గరగా ఉంటున్నారో మనకు అర్థమైంది. జనసేన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీరోలుగా మారిన జనసేన పార్టీ అలాగే బీజేపీ కూడా అత్యంత ప్రియంగా మారింది. అలాగే బీజేపీ ఏదైతే వ్యూహాలను సమర్థవంతంగా ఏపీలోనూ అవలంబిస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అయితే మన మోడీ గారు అయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులైతే ఒక డౌట్ ఉన్నది. అదేంటంటే నారా లోకేష్ గారు మోడీ గారికి దగ్గర అవుతున్నారా? ఈ క్రమంలోనే ఎందుకంటే మనం చూస్తున్నాము టీడీపీ పగ్గాలను అయితే నారా లోకేష్ చేతిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అయితే నారా లోకేష్ ని తయారు చేస్తున్న విధానం తెలిసిందే. అంటే రాబోయే రోజుల్లోనైనా టీడీపీని నడిపించేది నారా లోకేష్ గారే. అంటే టీడీపీకి అధినాయకత్వం వహించేది నారా లోకేష్ గారే. కాబట్టి నారా లోకేష్ గారికి అలాగే మోడీ గారికి ఏదైనా అంటే ఏదైనా ఒక సంధి కుదిరే అవకాశం ఉంటుందా? ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలైతే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంస్థ న్యాయం ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గుతుందా అనే ఒక భయం అయితే పట్టుకుంది. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎందుకోసం వెళ్తున్నారు? ప్రధానమంత్రి గారిని ఏదైనా ప్రాజెక్ట్ పనుల కోసం వెళ్తున్నారా, లేదంటే ఏదైనా రాజకీయాల వ్యూహాలకు సంబంధించి వెళ్తున్నారా అని చెప్పేసి అయితే స్పష్టత లేదు. ముఖ్యంగా ఆయనను కలిసి ఆయన సమావేశం పెడితే తప్ప వారు ఎందుకోసం ఆయనను కలవబోతున్నారన్న విషయం అయితే ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి మనం ముందే చూసుకున్నాము. కేంద్రం నుంచి 15,000 కోట్లు అయితే అమరావతి నిర్మాణం కోసం అయితే కేంద్రం పంపించింది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి అయితే కేంద్రం వాగ్వాదం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము అంటే ప్రత్యేక స్టేట్ కాకుండా కానీ ఒక ప్రత్యేక ఫండ్ను అయితే ఇస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే తీర్మానం చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే మరేదైనా కొత్త ప్రాజెక్టుల కోసం లోకేష్ వెళ్తున్నారా, లేదంటే ఇలాంటి ఏదన్నా ఒప్పందం చేసుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే రాబోయే తరుణంలో ఇంకా ఎన్నికల కోసం బలపడడానికి వెళ్తున్నారా? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారు అయితే జమిలీ ఎన్నికలు 2027లోనే తీసుకొస్తాము అని చెప్పేసి అయితే ఆయన చాలా బలంగా చెప్తున్నారు. గతంలో కూడా 2 సార్లు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల జమిలీ ఎన్నికలు అయితే రాలేదు. ఈ నేపథ్యంలో 2027లో జమిలీ ఎన్నికలు వస్తే అంటే 2024లోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2029లో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. కానీ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి వస్తే 2027లోనే కూటమి ప్రభుత్వము అక్కడికి ఉపసంహరించుకొని 2007లో అంటే 2027లో మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదన్నా వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు పరచడానికి ఆయన్ను ఢిల్లీ వరకు పిలిచారా, లేదంటే ఈయననే ఏదైనా కారణం ఉండి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా అన్న విషయంపై అయితే ప్రస్తుతము చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జనసేన నాయకుల్లో అయితే ఈ కలవరపాటు అయితే కనిపిస్తున్నది. మరి దీనికి తెరపడాలంటే లోకేష్ గారు మోడీ గారిని కలిసిన తర్వాత ఆయన ప్రెస్ సమావేశంలో నోరు విప్పితే తప్ప ఈ కలవరపాటుకైతే తెరపడదు.